హాయ్ గైస్, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్లు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. అలాగే ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. పాపికొండల విహారయాత్ర అయిపోయేసరికి 3:30 అయింది. ఇక ఇక్కడి నుంచి భద్రాచలం 70 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మారేడుమిల్లి 110 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు భద్రాచలం వెళ్ళి రేపు మార్నింగ్ లేచి మళ్ళీ మారేడుమిల్లి బయలుదేరేదానికంటే ఇప్పుడే డైరెక్ట్గా మారేడుమిల్లి వెళ్ళటం బెటర్ అని బయలుదేరాను. కానీ నైట్ జర్నీ ప్రయాణం అయితే కొంచెం అడ్వెంచర్గా ఉంది, కానీ లోపల టెన్షన్గా ఉంది. వెహికల్కి పంచర్ పడినా ఏదైనా కారణంతో వెహికల్ ఆగిపోతే ఇంకంతే చుక్కలు. ఎందుకంటే ఎదురుగా వెహికల్స్ కూడా ఏం రావట్లేదు. ఈ ఫారెస్ట్కి ఉన్న ఒక ఇదేంటంటే ఎండలాకాలం వచ్చిందంటే ఈ ఫారెస్ట్ అంతా అక్కడక్కడ కూడా బర్న్ అవుతూ ఉంటుంది, తగలబడుతూ ఉంటుంది. మనం ప్రతిరోజు చూడవచ్చు అది. ఈ ఏరియాలో మనం జర్నీ చేస్తున్నామంటే ఇది చాలా కామన్ విషయం. మేము మారేడుమిల్లి చేరుకునేసరికి 8 అయింది. ఎందుకంటే చింతూరు దగ్గర మాకు లేట్ అయింది. చింతూరు దగ్గర చాలాసేపు ఆగాము. మారేడుమిల్లి వచ్చిన తర్వాత ఇక్కడ బొంగులో తయారు చేసిన చికెన్ ఆర్డర్ ఇచ్చుకొని తినేసి పండుకున్నాం. మార్నింగ్ లేచేసరికి క్లైమేట్ ఇలా ఉంది. డ్రోన్లో చూస్తే ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్ హిల్ స్టేషన్ ఇది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, థిక్ గ్రీనరీ, మధ్యలో చిన్న ఊరు. నైట్ చాలా చల్లగా ఉంది, కానీ మార్నింగ్ కొంచెం వేడిగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, ఏమి కావాలో దొరుకుతాయి. ఇది మేము ఉన్న రిసార్ట్. చిన్న చిన్న రూమ్స్ అయినా కానీ బాగున్నాయి. అన్నిటికంటే ఇక్కడ స్పెషల్ ఈ వాగు. ఆ కొండ పక్కన ఆ వాగు, ఆ సౌండ్ చాలా చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ లేచి చూస్తే అస్సలు చాలా చాలా బాగుంది. మనం ట్రావెల్ చేసేటప్పుడు హడావుడిగా తిరుగుతుంటాం, అలసిపోతాం. నిన్న పాపికొండలు వెళ్ళాం, అది మొత్తం చూసాం. నైట్ మారేడుమిల్లి వచ్చాం, బాగా అలసిపోయాం. ఎందుకంటే మార్చిన ఎండలు కదా, అలసిపోయాం. ఉదయాన్నే ఇక్కడ రిసార్ట్స్ తీసుకున్నాం కదా, అక్కడ పక్కకు వచ్చి చూస్తే ఇలా ఉంది. పక్కన పెద్ద కొండ. అసలు ఎలా ఉందంటే ఈ ప్లేసు చాలా సైలెంట్గా, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అలాగే కూర్చోవాలనిపిస్తుంది అన్నమాట. సైలెంట్గా అలాగే ఏదో తపస్సు చేస్తున్నట్టు అలా కూర్చోవాలనిపిస్తుంది అన్నమాట. అమృతధార ఒకటి చూడాలి. ఇక్కడ ప్లాన్ జరిగింది. పర్యాటకులకు ముఖ్య గమనిక, జలతరంగిణి వాటర్ ఫాల్స్ వాటర్ తక్కువగా ఉన్నది. పైకి వెళ్లకుండా సేఫ్టీ గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర పరిస్థితి. వాటర్ అయితే లేవు. అలాగే అమృతధార వాటర్ ఫాల్స్ కూడా ఇలాగే ఉంది. ఇంకా మారేడుమిల్లిలో చూడాల్సిన ప్లేస్ అంటే గుడిసె, అది షెడ్యూల్ అవ్వదు. ఇంకా రంప వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకా మారేడుమిల్లిలో దొరికే బొంగులో తయారు చేసిన బిర్యానీ. చికెన్ చాలా బాగుంది. బిర్యానీ చికెన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం మన 2 రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఈ బొంగులో బిర్యానీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. శ్రద్ధగా చూసారంటే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆయిల్ కూడా గట్టిగా వస్తున్నారు. బిర్యానీ ముక్కలు ఆయిల్ కలపకపోతే బాగుంటాయి. ఈ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఇంకా ఆయిల్ ఇవన్నీ వేసి బాగా కలిపి చాలాసేపు కలిపాడు. ఒక 2-3 మినిట్స్ కలిపి అక్కడ పెట్టాడు. ఎంత బిర్యానీ ఎంత వస్తుంది కేజీకి? బిర్యానీకి ఒక 7-8 ముక్కలు వేస్తామండి. తర్వాత ఒక బొంగు తీసుకొని దాంట్లో బిర్యానీ రైస్, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ వేసి ఒక 7-8 ముక్కలు ఆల్రెడీ కలిపెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి చూస్తున్నారు కదా, కొన్ని నీళ్లు పోసారు. రైస్ ఉడకడానికి కొన్ని నీళ్లు పోసారు. దీని చుట్టూ ఒక ఆకు, విస్తరాకు ఉంటుంది కదా, ఆ ఆకుని మూతలా పెట్టాడు అనమాట. వేడంతా బయటికి పోకుండా మూతలా పెట్టి దాన్ని తీసుకొచ్చి, ఆ బొంగుని తీసుకొచ్చి మంటల మీద పెట్టి దాదాపు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ దాన్ని అలా వేడి చేస్తూనే ఉన్నాడు. మనం ఈ బొంగులో బిర్యానీ చాలా చోట్ల తింటాము, కానీ
మారేడుమిల్లులోది ఒక స్పెషల్ అన్నమాట. నిజంగానే బాగుంటుంది ఇక్కడ మారేడుమిల్లులో. ఇది వంపినప్పుడు నీరు రాకుండా ఉంటే అయిపోయినట్టు. ఇలా ఆకు తీసి ఎందుకు చూస్తున్నాడంటే వాటరు ఇంకిపోవాలన్నమాట. వాటర్ లేకపోతే ఉడికినట్టు, బిర్యానీ మంచిగా ఉడికిందని అర్థం. ఇలా చూసినప్పుడు ఇంతకుముందు పోసాడు కదా వాటరు, ఆ వాటర్ లేకుంటే బాగా ఉడికిందని అర్థం. డిసప్పాయింట్ అవ్వకుండా ఫైనల్గా మంచిదే పట్టుకున్నాం. బాగుంది, ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. సోలో వచ్చినప్పుడైతే బయట కూడా తినేసాను, అది చల్లగా ఉంది. ఇదైతే ఇప్పుడిప్పుడే ఆర్డర్ ఇచ్చి మా ముందర రెడీ చేశారు. అల్టిమేట్, చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మనం హైదరాబాద్ చాలా దూరం నుంచి వస్తాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఒక్క పూట తినడం బాగాలేదనుకోండి ఖచ్చితంగా ఫీల్ అవుతాం, అరే ఎంత దూరం వచ్చి తినలేకపోయాం. అందుకే ఎంక్వైరీ చేసుకోవాలి. నేను నమ్మితే ఎంక్వైరీ చేసాం, లక్కీగా ఒక ప్లేస్ దొరికింది, బాగుంది, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఒక మంచి బొంగు ఉందంటే మనం కూడా ఇంట్లో బిర్యానీ తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.